అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హే జాహ్నవి. అండ్ ఇవాళ మనం డే 5 లోకి ఎంటర్ అయిపోయాం 30 డే ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ లో. ఇవాళ అయితే కోకోనట్ వాటర్ విత్ శాండల్వుడ్ పౌడర్ అనే ఫేస్ ప్యాక్ అయితే చేయబోతున్నామండి. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మన స్కిన్ కి చాలా కూలింగ్ అండ్ సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుందండి. సో ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో, దీని అప్లికేషన్ ఎలా చేయాలో దీన్ని అయితే ఇవాళ చూసేద్దాం. సో ఈరోజు ఫేస్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే కోకోనట్ వాటర్ అండ్ శాండల్వుడ్ పౌడర్ అండి. సో కోకోనట్ వాటర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ తీసుకుంటాం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శాండల్వుడ్ పౌడర్ అయితే తీసుకుంటామండి. ఇప్పుడు ఇవాళ ఫేస్ ప్యాక్ లో కోకోనట్ వాటర్ అండ్ శాండల్వుడ్ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అని అనుకున్నాం కదండి. సో కోకోనట్ వాటర్ లో న్యాచురల్ హైడ్రేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ శాండల్వుడ్ పౌడర్ లో సూతింగ్ అండ్ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతుందండి. సో ఇవాళ ఫేస్ ప్యాక్ కి కావాల్సింది అన్ని నేను తెచ్చి పెట్టుకున్నానండి ముందర. సో ఒక కోకోనట్ అయితే తెచ్చేసానండి అండ్ సేవ్ ధర్మ్ అనే బ్రాండ్ వాళ్ళది శాండల్వుడ్ పౌడర్ అయితే తెచ్చేసానండి. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. సో కోకోనట్ వాటర్ ఇందులో ఉంది అండ్ శాండల్వుడ్ పౌడర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నానండి. And 1 tablespoon of sandalwood powder. సో ఇంగ్రీడియంట్స్ మిక్సప్ చేసి ఒక ఫేస్ ప్యాక్ అనేది చేసుకున్నామండి. సో ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ మీద ఈవెన్లీ ఫింగర్స్ తోనే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అప్లై చేసిన తర్వాత 10 to 15 minutes డ్రై చేసుకోనివ్వాలి. సో దట్ మన స్కిన్ హైడ్రేట్ అవుతుంది అండ్ కూలింగ్ ప్రాపర్టీస్ దొరుకుతుంది. సో 10 to 15 minutes తర్వాత మనం లూక్ వామ్ వాటర్ తో ఫేస్ అనేది వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ని సాఫ్ట్ టవల్తో ప్యాక్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేద్దామండి. ఈవెన్లీ అప్లై చేసేసానండి ఫేస్ ప్యాక్ ని అండ్ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ ని ఒక 10 to 15 minutes అయితే పెట్టుకుంటాం. ఫేస్ ప్యాక్ అనేది వేసేసానండి. సో ఇలాగా కనిపిస్తుంది ఫేస్ ప్యాక్. కానీ చాలా మంచిగా పనిచేస్తుంది అనిపిస్తుంది, మంచిగా కూలింగ్ ఉంది. ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయాక ఇలాగా కనిపిస్తుంది ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ అయితే రిమూవ్ చేసేద్దామండి ఇప్పుడు. సో ఒక చిన్న బౌల్లోకి వాటర్ అయితే తీసుకున్నామండి. ఫేస్ ప్యాక్ ని రిమూవ్ చేసేద్దాం. అవుట్.
సో కూల్. జెంటిల్గా ఉండాలండి ఎప్పుడు కూడా. స్కిన్ పైన రఫ్నెస్ అనేది చూపించకూడదు. సో డ్రై అయింది కాబట్టి ఫేస్ ప్యాక్ మెల్లగా తీయాలి, చాలా స్లోగా తీయాలి, చాలా స్లోగా. చాలా జెంటిల్గా ఉండాలి ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు, చాలా జెంటిల్గా ఉండాలి. నేను చాలా స్మూత్గా మెల్లగా తీస్తున్నానండి, రఫ్నెస్ ఏం చూపించట్లేదు స్కిన్ పైన. సో ఫేస్ ప్యాక్ అయితే రిమూవ్ చేసేసానండి, అనేది రిమూవ్ చేసేసామండి. ఇప్పుడు సాఫ్ట్ టవల్తో ప్యాడ్ డ్రై చేసుకోవాలి. ఎప్పుడు చాలా సాఫ్ట్గా జెంటిల్గా ఉండాలండి స్కిన్తో. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే ఫేస్ కి సపరేట్ గా టవల్స్ పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా బాడీకి సపరేట్ ఉండాలి, ఫేస్ కి సపరేట్ ఉండాలి. సో ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేసి ప్యాడ్ డ్రై అయితే చేసేసానండి. సో నా ఫేస్ యొక్క గ్లో ఇలా ఉందండి. నాకు మాత్రం చాలా కూలింగ్ సెన్సేషన్ తెలుస్తుందండి నా ఫేస్ లో. నాకు అనిపిస్తుంది నా స్కిన్ హైడ్రేట్ అయింది అని అనిపిస్తుంది. చాలా మంచి ఫీల్ ఉందండి సీరియస్ గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకోవాలి అని చాలా మందికి కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు, దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటంటే కోకోనట్ వాటర్ వచ్చేసి మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుందండి. అండ్ శాండల్వుడ్ పౌడర్ వచ్చేసి కూలింగ్ అండ్ కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్ కి. సో మన స్కిన్ టయర్డ్ గా ఉన్నట్టయితే, స్ట్రెస్డ్ గా ఉన్నట్టయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుందండి. మంచి కూలింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ హైడ్రేషన్ దొరుకుతుంది స్కిన్ కి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అండ్ ఈ బెనిఫిట్స్ వర్క్ అయిందా లేదా, మీకు కూలింగ్ ప్రాపర్టీస్ వచ్చాయా లేదా, అండ్ హైడ్రేషన్ దొరికిందా లేదా ఈ ఫేస్ ప్యాక్ వేసాక అనేది నాకు కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో @HeyJahnviకి ట్యాగ్ చేయడం మర్చిపోకండి. ఈ ఫేస్ ప్యాక్ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక రోజు ఇంకొక మంచి న్యూ ఫేస్ ప్యాక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. See you tomorrow with Day 6 face pack. Thank you so much for watching the video.